షర్మిల రాజశేఖర్ రెడ్డి బిడ్డను అని చెప్పుకుంటుంది. కానీ రాజశేఖర్ రెడ్డి గుణాలైతే ఒక్కటి కూడా లేవు. రాజశేఖర్ రెడ్డి శత్రువు చంద్రబాబుతో చేయగలుగుతుంది. నన్ను వాడుకోండయ్యా, మీకు నన్ను వాడుకునేది మీకు తెలియట్లేదు అని ఒక టీడీపీ ప్రముఖ నేతతోనే ఆమె డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో మాట్లాడిందంటే ఈమెకి డబ్బు పిచ్చి ఎంతుంది, ఈమె ఏ విధంగా అమ్ముడుపోతుంది అనేది అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా అన్నపై నోటికొచ్చినట్లు మాట్లాడే ఇటువంటి చెల్లెలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. పాపం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆమె మాట్లాడుతుంటే తట్టుకుంటున్నాడో నాకైతే తెలియదు. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో చాలా చాలా గ్రేట్. ఒక చెల్లి నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుంటే అన్నగా ఆయన తట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు కూడా తన చెల్లిపై ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ఆయన పల్లెత్తు మాట మాట్లాడలేదు. నిజంగా వాళ్ళిద్దరూ మాట్లాడే మాటలకి అసలు ఆ బంధం ఉన్నా ఒకటే, తెంచుకున్నా ఒకటే అనిపిస్తుంది నాకైతే. ఇటువంటి చెల్లెళ్ళు ఎవరికి ఉండకూడదు ఈ ప్రపంచంలో. సైతాన్లు అంటుంది వైసీపీ నాయకుల్ని. సీమరాజా వీడియో చూసిందంట, కుక్కల్ని కుక్కలు అంటే బాధపడతాయి అని అంటా ఉంది. నిజంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పట్ల అంటే రాజశేఖర్ రెడ్డి అభిమానుల పట్ల నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తున్నావంటే నువ్వు నీ తండ్రికి గౌరవం ఇస్తున్నావా, నీ అన్నకి గౌరవం ఇస్తున్నావా? కనీసం బంధం కలుపుకోవడానికి నువ్వు ఏ రోజు ప్రయత్నిస్తున్నావు? బంధాన్ని తెంచుకోవడానికే ప్రయత్నిస్తున్నావు. కానీ నీలాంటి చెల్లెలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు అనుకుంటున్నారు.